జేఎన్టీయూ జీవీ వచ్చేసరికి నిన్న 2-2 బీటెక్ R23, R20, R19, R16 వాళ్ళ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిపోయింది 3-2 బీటెక్ R20, R19, R16, 2-1 బీటెక్ R20, R19, R16, 3-1 బీటెక్ R20, R19, R16. 1-1, 1-2 అనేది ఇక అవ్వలేదు కాబట్టి. సో వచ్చేసరికి నిన్న పోల్ కండక్ట్ చేశారు, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందిరా బాబు అని. అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చాలామంది ఆప్షన్ పెట్టుకున్నారు, ఈజీ ఐపాస్, టఫ్ ఐపాస్, మీడియం ఐ ఫెయిల్డ్ అని చెప్పిస్తే. సో దాని గురించి చెప్తాను, ఈ రిజల్ట్స్ గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో పెడితే ముందుగా పోల్ చూడండి. సో 51 మెంబర్స్ మాత్రమే ఈజీ ఐ పాస్డ్ అని పెట్టారు, 16% మంది మాత్రం ఐ ఫెయిల్డ్ అని పెట్టాడు. పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఏంట్రా బాబు అంటే మీడియంగా జరిగింది. 2-2 బీటెక్ది మరీ అంత టఫ్ కాదు, మరీ అంత ఈజీ కాదు, యావరేజ్గా జరిగిందనమాట. సో రివాల్యుయేషన్, ఛాలెంజ్ వాల్యుయేషన్ ఏది పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో అయితే ఇక ఈ 3-2 బీటెక్, 2-1 బీటెక్, 3-1 బీటెక్లో ఏది టఫ్గా ఉంటుందంటే అన్నీ కూడా ఇదే రేంజ్లో ఉంటాయండి. అయితే నెక్స్ట్ రిలీజ్ అయ్యే రిజల్ట్ ఏంట్రా బాబు అంటే 3-2 బీటెక్ అండి. ఇవి కూడా అయిపోయింది పేపర్ వాల్యుయేషన్. యాక్చువల్గా ఇది ముందు రిలీజ్ కావాలి, కానీ దానికన్నా ముందు ఇది అవడం వల్ల దీన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ 3-2 బీటెక్ కన్నా ముందు 2-2 బీటెక్ రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఎక్కువ శాతం కాలేజీలో ఆ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు అటానమస్ కాలేజీలో అవడం, అఫిలియేటెడ్ కాలేజీ తగ్గడం. కానీ 3-2 బీటెక్ వచ్చేసరికి చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొంచెం డిలే అయింది. సో 3-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 10 days లోపు వచ్చేస్తుందండి. సో 10 days అంటే వాళ్ళ డేట్ వచ్చేసరికి 17th అనుకుంటా, వాడు 17th కాబట్టి 10 days, 27th ఆ టైంకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది, ఈ లోపే రావచ్చు. సో పేపర్ వాల్యుయేషన్ గురించి అది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి 2-1, 3-1 బీటెక్ ఒకేసారి రిలీజ్ అవుతాయి, అది జూలై 1st వీక్ అవ్వచ్చు. ఓకేనా. సో జూలై 10th లోపు ఈ చెప్పిన రిజల్ట్స్ మొత్తం డిక్లేర్ అవ్వడానికి ఉంటుంది. ఇక 1-1, 1-2 బీటెక్ గురించి అడుగుతున్నారు కదా, అది త్వరలో చేస్తానండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.